బాగుందా? అయ్యో లాస్ట్ టైం డీమార్ట్కి వెళ్ళినప్పుడు మా అమ్మ ఎంత చెప్పినా సరే వినకుండా నేను అటుకులు తీసుకొచ్చా ఉప్మా చేయించుకొని తిందామని. కానీ తీసుకొచ్చాక సామాన్ సర్దేసి ఒక డబ్బాలో పెట్టేసాం. బట్ అది ఇంట్లో అటుకులు ఉందని కూడా మాకు గుర్తులేదనమాట. ఎందుకో సర్దుతుంటే ఒక డబ్బాలో చూస్తే అటుకులు కనిపించాయి. ఇంకా మా అమ్మ తిట్టకుండా తిట్టి సేమ్ మళ్ళీ ఇన్ని అటుకులు ఏం చేయాలని చెప్పేసి ఫస్ట్ అయితే పాయసం చేస్తా అని చెప్పి అటుకుల పాయసం చేసింది. నిజంగా చాలా బాగుంది. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ అనమాట. 10 మినిట్స్లో అయిపోయింది. ఇక్కడైతే బెల్లంతో చేస్తున్నాను. ఏం లేదు, సింపుల్. ముందు ఏమైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి వేయించేసుకొని, దాని తర్వాత అటుకులు కూడా వేయించుకొని, తర్వాత బెల్లం కరగదీసుకోండి. కరిగించిన తర్వాత పాలు పోయడం, ఈ క్లిప్ మిస్ అయింది. పాలు పోసి కొంచెం ఉడికిచ్చిందనమాట. కొద్దిగా దగ్గర పడుతున్నప్పుడు మనం ఇందాక పాకం చేసుకున్నాం కదా, బెల్లం పాకం, అది ఫిల్టర్ చేసుకొని ఒక 5 మినిట్స్ కొద్దిగా దగ్గర పడితే చాలు. దాని తర్వాత ఇంకా యాలకుల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసుకొని దింపేసుకోవడమే. చాలా బాగుంది టేస్ట్ అయితే. అండ్ మా చిన్న జడ్జి ఉంది కదా, సో తనేం చెప్తుందో వినండి. బాగుందా? నచ్చలే 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 బాగుందా? నెక్స్ట్ బాగుందా? అయ్యో